మీకు నా ద్వారా వచ్చే 8 లక్షల కట్నంలో 3 లక్షలు నాకు వాటా ఇవ్వాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అన్ని పంపించారు, మరి కృష్ణవేణికి ఏం పంపించలేదంటే? చంద్రిక, నువ్వు సూపరే. అబ్బబ్బా, చంద్రిక అని ఎన్ని రోజులకి ప్రేమగా పిలిచినారండి. మీరు అలా పిలుస్తా ఉంటే స్వీట్ గా ఉండలా? ఏమే, ఈ రోజు నుంచి కడప చంద్రకళ అని మోటుగా పిలవను, సరేనా? అట్టానే. ఏం మేనేజ్ చేసావు చంద్రకళ? ఇవాళ నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంది? మైకేల్ జాక్సన్ లెక్క డాన్స్ చేయాలనుండ్లా? హోల్డ్ ఆన్. ఏమిటి ఆ డాన్సు? నీ డాన్స్ ఊపులకి ఇంటి పునాదులతో పాటు కదిలిపోతుందే. కంట్రోల్. అంటే ఏందయ్యా నీ వరుస? నేను కొండలాగా ఉన్నానా ఏంది? ఎవరు చెప్పారా నువ్వు కొండలా ఉన్నావని? కాదు, నువ్వు అనకొండవి. ఛీ, మీ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. మీకు సంతోషం వస్తే మేము పంచుకోవాలి గాని మాకు సంతోషం వస్తే మీరు పంచుకోరే. ఏందో నోరు మీవే. ఇవాళ నేనున్న పెద్ద హ్యాపీకి నేను అమాంతం ఎత్తేసుకుని అలా. అయ్యా బాబోయ్, నిజమా అయ్యా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎత్తుకో. అవునా? చంద్రిక, మధ్యలో ఈ స్టాపింగ్ ఏంది? ఎత్తుకోండి. అది కాదే, మీ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్టు ఈ ఊపుడేందే? ఓ అదా? ఈ ఊపుడేందంటే నవ్వుతావేందే? నిన్న నడుమే చేసినప్పుడు బెల్ట్ బట్టన్ నొక్కుండ్లా? ఓసిని, అందుక ఈ ఊపుడు. బాగుంది. ఊగింది చాలండి. అది కాదయ్యా, ఇందాక ఈ బెల్ట్ ఎట్ట పనిచేస్తుందా అని టకటక లోపలికి వచ్చి పెట్టుకున్నాను. ఇంతలోకి మీరు వచ్చి ఉండ్లా? ఓసి చంద్రకళ, నువ్వు ఇంత అర్జెంటుగా సన్నజాజి తీలాగా ఎలా అవుతావే? అదేంది అట్ట అంటావు? 2 రోజుల్లో అలివేని పెళ్లికల్లా సన్నజాతి తీగైపోవాలని ఆశయ్యా. ఓసే, మీ ఆడాళ్ళకి అన్ని తొందరనే. బాడీ తగ్గాలని బెల్ట్ పెట్టుకున్నావు, 2 రోజుల్లో అనకొండలా ఉన్న నువ్వు అరటి పండులా ఎలా అవుతావే? దానికి టైం పడుతుంది కదా, ముందు దీన్ని తీసేయి. అట్టాగే. చంద్రకళ, వదిలేస్తుందో? ఏందక్క అట్టా టెన్షన్ పడతాండావు? ఏంది ఏమి తెలియనట్టుండావు? కృష్ణవేణికి చీర పెట్టి పంపించారని చెబుతుండా? ఇంటికి వచ్చినాక గమ్మునున్నావు గాని నాకు చెప్పలేదేందే? అబ్బబ్బా, ముందు నేను చెప్పేది వినరా ఏంది? సరే చెప్పవే, చెప్పు. కృష్ణవేణికి 25,000 రూపాయల డ్రెస్ కొన్నానని చెప్పినాను కదా, అది అబద్ధం అక్క. కృష్ణవేణి గురించి మన వియ్యంకులకి తెలీదు. ఆ డ్రెస్ నా డబ్బులతో కొని తెచ్చుండ్లే. ఏంది వదిన మరిదే అట్ట తెల్లమొహాలు వేసుకుని చూస్తాండారు? నా తెలివితేటలు ఇంకా అర్థం కాలేదా ఏంది? ఇంట్లో అందరికీ బట్టలు పెట్టినారు, కృష్ణవేణికి పెట్టలేదని తెలిస్తే బావగారికి అనుమానం వస్తుంది కదా అని నేనే కొని బియ్యంకులు వారు పెట్టినారని తిరగమాత వేసుండ్లా? అక్క, మనం కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తుండ్లా. అలివేని నీ బిడ్డే కాదు, మా బిడ్డ కూడా. అక్క, అలివేణి అంటే నీకెంత ప్రాణమో నాకు తెలీదా? మన బిడ్డకి పెళ్ళయ్యి అమెరికాలో సెటిల్ అయితే నీ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. నీలాంటి తోడికోడలు ప్రతి ఇంట్లో ఉండాలి చంద్రకళ, అప్పుడే ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. మంచి పని చేశావు. మీ బావగారికి తెలియకుండా 25,000 డబ్బులు నేను ఇస్తానులే. వదినా, ఏంటిది? మీ డబ్బు మా డబ్బు వేరువేరునా? మీరేం ఇవ్వకండి. అలివేణి పెళ్లికి కృష్ణవేణికి మేం బట్టలు పెట్టామనుకుంటాం. లేదులే వీరభద్రం, కృష్ణవేణికి మీ అన్నయ్య లెక్కలేనంత ఖర్చు పెడుతుండ్లా. పాపం, మళ్ళీ ఈ బరువు కూడా మీ నెత్తి మీద వేయడం నాకిష్టం లేదు. నేను ఇస్తానులే, సరేనా? చంద్రకళ, రూపాయి పోతే పాపాయలాగా చువ్వమని ఏడ్చే నువ్వు ఒక్కసారిగా 25,000 ఖర్చు పెట్టి కృష్ణవేణి కోసం డ్రెస్సు కొన్నావా? నమ్మలేకపోతున్నానే, నిజం చెప్పు. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను కానీ ఇందాక పిచ్చ హ్యాపీగా ఉన్నానన్నారు. ఏంది సంగతి చెప్పరాదు? చెప్తా
చూసే కడప చంద్రకళ, ఆ రోజు కింద పడ్డ డబ్బు కట్టలు చూసి అందులో కొంతైనా మనకు దక్కుతుందా అని అడిగావు కదా. టట్టడాయ్! మన వాటా 3 లక్షలు. 3 లక్షలే? అబ్బబ్బా, ఇప్పుడు మీరు పిచ్చి పిచ్చిగా నచ్చుండ్లా. చూసారా, అదండి విషయం. మా ఆవిడికి ప్రతి నెల 1వ తారీఖు మాత్రం నేను పిచ్చగా నచ్చేస్తాను. ఇలాగే గిల్లి గిల్లి ముద్దులెట్టేస్తుంది. ఆ రోజు తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడు ముద్దడిగినా నన్ను గుద్దుతుందండి. అవునే చంద్రకళ, ఈ రోజు నువ్వు కూడా పిచ్చ హ్యాపీగా ఉన్నావు. ఏంటి విషయం? మీరు సంవత్సరం కష్టపడి 3 లక్షలు సంపాదిస్తే నేను 3 రోజుల్లో 3 రోజుల్లో ఆగిపోయావేంటే? ఏమీ లేదు. అదే ఇంకో 3 రోజులు ఆగండి, మీ పాలిట నేను లక్ష్మీదేవినవుతాను. ఏయ్, నువ్వేదో దాస్తున్నావు, నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పవే. అబ్బా, మీరు కాస్త ఓపి పట్టండి, అన్ని విషయాలు వివరంగా చెప్తాను కదా. ఏమే, నువ్వు 25,000 పెట్టి కృష్ణవేణికి డ్రెస్ కొన్నాను అనగానే నువ్వేదో ప్లాన్ లో ఉన్నావని నాకు అర్థమైంది. ఏది ఏమైనా జాగ్రత్తగా చెయ్యి. తేడా వస్తే మీరు లేరా ఏంది? అబ్బా, ఉన్నాను లేవే, అక్కడ పెళ్లి పనులున్నాయి, నేను వెళ్తాను. కృష్ణవేణి, ఆ రోజు మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు 12 లక్షలు అట్ట దొరికినట్టే దొరికి ఇట్ట చేజారిపోయిండ్లా. ఈసారి మాత్రం వదిలిపెట్టను. నీ మీద 25,000 పెట్టుబడి పెట్టుండ్లా. ఈసారి మాత్రం మిస్ అవును కృష్ణవేణి. ఇదిగో వాషింగ్టన్ మూర్తి, వైన్లోకి ఐస్ ముక్కలు కావాలి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, పోయి తీసుకురా. నీరజ, తెల్లవారితే పెళ్లి, మీకేమాత్రం టెన్షన్ లేదేంటి? నేను అదే చెప్తున్నాను, తెల్లవారితే పెళ్లి, ఎందుకండి టెన్షన్? అంతా సాఫీగా సాగిపోతుంది. కమాన్. సాపీగా సాగిపోయే ప్లాన్ కి కడప చంద్రకళ స్పీడ్ బ్రేకర్స్ వేసింది కదా. నాన్న చూడు, కాశీ మామ వెళ్ళి మన వైపు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. 1 వీక్ లో సడన్ గా మ్యారేజ్ పెట్టుకున్నాం కదా, సైలెంట్ గా జరిగిపోతుంది. పల్లెటూరు పెళ్లి కాబట్టి మీడియా పోలీసులు రారు, సేఫ్. వాడికి కాబోయే మామగారు కూడా పూర్తిగా నమ్మేశారు. ఇంకా సేఫ్. ఇంకా చంద్రకళ విషయం అంటారా, అదో పెద్ద ఇంటి దొంగ. తన ఇంట్లో సొంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని మనతో చేతులు కలిపింది. అంటే తన జుట్టు మన చేతుల్లో ఉన్నట్టే కదా. తేడా వచ్చిందనుకో మనం ఈ విషయం బయట పెడతామని తనకు కూడా భయం ఉంది. చూడు నాన్న, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం మోసగాళ్ళం అని ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లికి ముందైతే బయటపడం. ఆ తర్వాత ఈ ప్రభాస్ ఉన్నాడు, మిగతాదంతా నేను చూసుకుంటాను. నిర్బిందాస్. కూల్ డాడీ, కూల్. అమ్మయ్యా, నువ్వు మీ నాన్న టెన్షన్ తగ్గించావురా ప్రభాస్. అది సరే, పెళ్లి చూపుల్లో అమ్మాయి ఉంటుంటే నగలు వేశారు కదా, అవన్నీ రోల్డ్ గోల్డ్ అంటావా నీరజ? లేకపోతే గోల్డ్ అనుకున్నారా? టోటల్ లాస్. ఇవాళ బ్యాడ్ లక్. అరే, సగం డబ్బులు నీ రమ్మికే తగలబెడుతున్నావు, మానేరా బాబు. నాన్న, ముందు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెంచర్స్ ని స్టాప్ చేయండి. అరే, ఏదైనా కాస్ట్లీ ప్లాన్ వేసి మమ్మల్ని సెటిల్ చేయండి నాన్న, అప్పుడు రమ్మి వదిలేస్తాను. అరే, ముందు మీ మమ్మీని నేను వదిలేస్తే నేను సెటిల్ అవ్వచ్చురా. వాట్? ఏంటి జోక్ చేస్తున్నారా? నెక్స్ట్ వెంచర్ కూడా రెడీ అయిపోయిందిరా పెళ్లి కొడక. నెక్స్ట్ పెళ్లి ఎక్కడండి? యమహానగరి కలకత్తాపురి, యమహోరుగిలి హౌరా వారది, చిరుచాగరాయ పలికెను నీ కృతినే మది,
లలలా లలా లలలా లలా. అయ్యో ప్లాన్ అని చెప్పి పాట పాడతారేంటి? ఇంకా అర్థం కాలేదా? నెక్స్ట్ మన మ్యారేజ్ వెంచర్ కలకత్తాలో. హ! 10వ పెళ్లికి పందిట్లోకే వెళ్ళలేదు, అప్పుడే 11వ పెళ్లికి ప్లాన్ చేసావా? నేను రెడీ డాడ్. రెడీ అవ్వాల్సింది నువ్వు కాదురా, నేను. అంటే పెళ్లి నీకు కాదు, నాకు. మరి మమ్మీ? మీ మమ్మీ డమ్మీ. మూర్తి అరే దేనికంత టెన్షన్ పడతావు నీరజా? కూల్. వాడైనా నేనని ఎవరు చేసుకున్నా ఎయిర్పోర్ట్ లో వదిలించుకోవడమేగా, దానికి ఎందుకు టెన్షన్? అయినా నీ ఫేస్ లైక్ చేసేది ఎవరు? వాంది. గోల్డ్ ఫేషియల్ చేసుకుని ఫేస్బుక్ లో నా ఫోటో పెడితే 1,00,000 లైకులు వచ్చాయి. అబ్బా, నీతో పెళ్లికి లైక్ చేసిన ఆ లైలా ఎవరు నాన్న? పేరు కిట్టో ముఖర్జీ. విడో. యంగ్ విడోనా? కాదు, లాంగ్ విడో. అంటే వయసు? హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీనా? నాన్న అప్పుడు పెళ్లి అవసరమా? హాఫ్ సెంచరీ అయినా ఫుల్ సెంచరీ అయినా మనం సంసారం చేస్తామా? మన చేతిలో డబ్బులు పడే వరకే. నాన్న నీ పెళ్లికి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తూ ఈ లాస్ట్ పిక్. Cheers. Cheers. నెక్స్ట్ నెక్స్ట్ వెంచర్ కూడా రెడీ అయిపోయిందిరా. నెక్స్ట్ మందు పోయడమే నెక్స్ట్. చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి. అరే ఒక చోట ఆగి తినొచ్చు కదా. ఆగేదేంటి? కాళ్ళల్లో వణుకు పుడుతుంది. పెళ్లి చూపులు అయిపోయాయి కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? పెళ్లి మండపం ఎక్కాలి కదా, అదో టెన్షన్. మరైతే పెళ్లి కొడుకి ఫోన్ చేసి కాసేపు సరదాగా మాట్లాడు, టెన్షన్ పోతుంది. ఓయ్ ఓయ్ ఓయ్, అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ వద్దు. అబ్రాడ్ మొగుడు నీతో ఎన్ని కష్టాలు పడతాడో ఏంటో. ఆ అబ్రాడ్ మొగుడిని నేనేమైనా కావాలన్నానా ఏంటి? నా ఇష్టంతో ఈ పెళ్లి చేస్తున్నారా ఏంటి? తలుపుతావేంటి? నేను తలుపేనా? లేదే. నా ఇష్టాల సంగతి ఎవరైనా పట్టించుకున్నారా? అంటే నీకిష్టం లేకుండానే మావ ఈ పెళ్లి చేస్తున్నారా? ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీ ముసుముసు నవ్వులేంటి? అరే నా కూతురు అమాయకురాలు, పెద్దగా చదువుకోలేదు. అంత పెద్ద సంబంధం, పెళ్లి కొడుకు సాఫ్ట్వేరు, అడ్జస్ట్ అవుతాడో లేదోనని ఆలోచించాడా ఆ పెద్ద మనిషి? ఎవరా పెద్ద మనిషి? అదే నువ్వు దేవుళ్ళ పూజించే పెద్దాయన, నీ మేనమామ. ఓయ్ ఏంటి మా మావయ్యని ఏకవచనంతో పిలుస్తున్నావు? అబ్బో నీ మేనమామ. ఏమన్నారనమ్మా నీకు అంత కోపం పొడుచుకొస్తుంది? లేకపోతే అంత మంచి సంబంధం తీసుకొస్తే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావేంటి? ఇష్టం లేదని కాదమ్మా, అదే ఒక్క మాట నన్ను అడగాలి కదా. అలివెన్నికి సంబంధం చేద్దామని నువ్వు అనగానే అలాగే అని తలూపడమేనా? మేనకోడల మీద ఉన్న గౌరవం సొంత కూతురు మీద లేదే అంటాను. అమ్మమ్మా, మాట వరుసకైనా నన్ను ఒక మాట అడగాలి కదా. సరే ఇప్పుడు అడుగుతానులేమ్మా. ఇప్పుడు నువ్వేంటి అడిగేది? ఇంకా పెళ్లికి టైం ఉంది కదమ్మా. పెళ్లికి టైం ఉండేదేంటి? అంతా ఫిక్స్ అయ్యాక. కృష్ణవేణి, నీ వాయిస్ ఏంటి నా వెనక నుంచి వస్తుంది? వాయిస్ నాది కాదు, మా మావయ్యది. మీ మావయ్య ఎక్కడా? నాన్న మీరెప్పుడొచ్చారు? ఆ పెద్ద మనిషి వచ్చి చాలాసేపు అయింది. ఏవే నాన్న వచ్చారని నాకు ముందే చెప్పవా?
కృష్ణవేణి, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఇంకా నువ్వేంటి చెప్పేది? పెళ్ళయ్యాక 4 రోజులు అదేగా నా బాధ. దీనికంతటికీ కారణం నువ్వు. నిన్ను నాన్నని అందరినీ వదిలి వెళ్ళాలంటే నా మనసు అంతా ఎలాగో ఉంది కృష్ణవేణి. అది ఏ ఆడపిల్లకైనా మనసులో ఉండే దిగులే. అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మీ ఆయనతో కనెక్ట్ అయిపోయాక మేమెక్కడ గుర్తుంటాంలే. ఫ్యూచర్ గురించి ఎందుకు గాని రేపటి సంగతి చెప్పు. రేపేముంది, నీ పెళ్లి. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, రేపు నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయడం దగ్గర నుంచి 3 ముళ్ళు పడే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. ఎత్తి కొట్టానంటే లోకల పడతావు. నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుంది? చాలే నీ బడాయి. పెళ్లి చూపుల రోజున టెన్షన్ పడుతుంటే మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోలేదు నువ్వు. ఆ రోజంటే అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అయినా నీ పెళ్లికి ఇప్పుడు లీవ్ తీసుకున్నాను కదా. అవన్నీ నాకు అనవసరం. నేను పెళ్లికి మిస్ అవ్వను, నీ పక్కనే ఉంటానని నాకు మాట ఇవ్వు. అలాగే, నీ 3 ముళ్ళు పడే వరకు నేను నీ పక్కనే ఉంటాను. ప్రామిస్. అక్క, గోరింటాకి ఎలా పండిందో చూపించు. నేను చూపించను. నాకెందుకు చూపించు? నాకొక డౌట్ ఉంది కృష్ణవేణి. ఏంటది? గోరింటాకు ఎంత ఎక్కువ ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తారంటారు, నిజమేనా? ఏమో, నాకు తెలీదు. కానీ మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, నిజమే అయి ఉంటుంది. ఏది చూపించు. అంటే నీ కాబోయేవాడు సూపర్ అన్నమాట. అరే సిగ్గు. అరే ఆగు. పో కృష్ణవేణి. సిగ్గు. కృష్ణవేణి, కృష్ణవేణి. వస్తున్నాను అత్తయ్య. ఆగక్క. అత్తయ్య, అలివేణికి గోరింటకి ఎలా పండిందో చూడండి. నా బిడ్డ అదృష్టవంతురాలు. ఒసే, ఇవి నీకు కదే, అలివేణికి. అలివేణికని నాకు తెలుసు. ఒసే, మగవాళ్ళకి వంటలు చూస్తే నోరూరుతుంది, ఆడవాళ్ళకి నగలు చూస్తే నోరూరుతుంది. చూసారా బావగారు, మీ తమ్ముడు మా మీద ఎలా సెటర్లు వేస్తున్నాడో. ఏదో సరదాగా అన్నాడులే అమ్మా. అలివేణి, నాన్నా, ఈ నగలు ఒకసారి వేసుకుని చూడమ్మా. అలాగే నాన్నా. చందమామ నువ్వే 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 నువ్వే, వెన్నెలంతా నవ్వే 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 నవ్వే, మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే, సుఖలే ముత్యాలల్లే వెన్నెలవేశావే. అయ్యో బాబోయ్, అలివేనక్కలో పెళ్లి కూతురు సిగ్గు వచ్చేసింది. వరలక్ష్మి, ఏంటయ్యా? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదయ్యా. ఏం లేకపోతే హఠాత్తుగా ఎందుకు అలా ఉన్నావో చెప్పు. మనవరాలి పెళ్లి చూడాలని మా అమ్మ ఎంత ఆశ పెట్టుకుందో మీకు తెలుసు కదయ్యా. మీ అమ్మగారిని పెళ్లికి పిలవలేదనా? నేను పిలవకపోతే నువ్వు పిలవచ్చు కదా. అత్తకి అల్లుడికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందాయే. మీరేం చెప్పకుండా నేనెట్ట పిలిచేది?
అదేంటి మావయ్య నాన్నమ్మ కోసం కడపకి కారు పంపించారు కదా? అయ్యో నిజం చెప్పేశావేంటమ్మా? మీ అత్తయ్య ముఖంలో పుట్టింటి దిగులు చూడక ఎన్ని రోజులైంది? ఏడుపిద్దాం అనుకుంటే నిజం చెప్పేశావు. అవును మావయ్య, అత్తయ్య మొహంలో నేను ఎప్పుడు పుట్టింటి దిగులు చూడలేదు. అత్తింట్లోకి వచ్చిన ఆడకూతురు అమ్మా నాన్నని మర్చిపోయి పుట్టింటిని గుర్తు చేసుకోలేదంటే తాళి కట్టిన భర్త మంచివాడని అర్థం. అంటే మా మావయ్య మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడనే కదా అర్థం? ఎంతైనా మా మావయ్య గ్రేట్. మేనగోడలు మావయ్య కలిసి మా అమ్మ విషయం చెప్పకుండా నన్ను ఏడిపిస్తున్నారు. అయ్యో అత్తయ్య, నాకేం తెలీదు. మావయ్య నీకు చెప్పుంటారు కదా అనుకున్నాను. ఆ? ఇగో భూకంపం వచ్చేసినట్టు ఇల్లు కదిలిపోతుందంటే పెద్దమ్మ వచ్చేసినది. వరం వసే వరాలు ఎక్కడ చచ్చావే? అయ్యో అక్క, ఎప్పుడొచ్చినా బిడ్డా వరం బిడ్డా వరాలు అనేది. ఇప్పుడు ఉసే అని పిలుస్తుందంటే ఏదో తేడాగా ఉన్నదక్కో. అదిగో నానమ్మ వచ్చేస్తుంది.